హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. 10వ తరగతి పరీక్షల్లో 4 మార్కులను సులువుగా ఏ విధంగా పొందొచ్చు అనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాం. 10వ తరగతి పాలినోమియల్స్ లో 4 మార్కుల ప్రశ్న కంపల్సరీగా వస్తుంది. మరి ఈ ప్రశ్న చాలా ఈజీగా విద్యార్థులు నేర్చుకోవచ్చు. ప్రస్తుతం మనం 10th క్లాస్ పాలినోమియల్స్ కు సంబంధించిన క్వశ్చన్ ను ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్ ద ఆన్సర్స్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ అంటూ ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. మనకు ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్ మనకు అప్వర్డ్ పారాబోలా గ్రాఫ్. మరి ఈ అప్వర్డ్ పారాబోలా గ్రాఫ్ ను గమనిస్తూ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలినోమియల్ రిప్రజెంటెడ్ ఇన్ ద గ్రాఫ్. మరి ఈ గ్రాఫ్ లో చూపించినటువంటి పాలినోమియల్ ని మనం ఏమని పిలుస్తాం అంటే, మనకు ఇక్కడ పాలినోమియల్ అని అన్నాడు కాబట్టి మనం క్వాడ్రటిక్ పాలినోమియల్ అని ఆన్సర్ ని రాయాలి. అలా కాకుండా ఇది ఏ షేప్ లో ఉంది అన్నప్పుడు మనం వేరే సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. అంటే పారాబోలా షేప్ లో ఉంది అని మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మనకు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పాలినోమియల్ అని అన్నారు కాబట్టి మనం క్వాడ్రటిక్ పాలినోమియల్ అని రాస్తూ ఉన్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. ఇప్పుడు మనం చెప్పాం కదా వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్ అని. మరి ఈ గ్రాఫ్ యొక్క షేప్ ఏ షేప్ లో ఉంది అంటే అప్వర్డ్ పారాబోలా లేదా పారాబోలా షేప్ లో ఉంది అని మనం రాయవచ్చు. తర్వాత ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ యొక్క జీరోస్ కనుక్కోండి అంటే మనందరికీ తెలుసు. మరి ఇక్కడ ఏదైతే షేప్ పారాబోలా షేప్ ఉందో ఆ షేప్ ఎక్స్ యాక్సిస్ ని మరి ఎన్ని చోట్ల టచ్ చేస్తే అన్ని జీరోస్ ఉన్నట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం ఇక్కడ మనం గమనిస్తే ఈ పారాబోలా షేప్ ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ ను -1 అనే దాని దగ్గర టచ్ చేస్తుంది. అలాగే ఈ సైడ్ మనకు ఎక్స్ యాక్సిస్ ని 4 అనే నంబర్ దగ్గర టచ్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్ కు మనకు 2 జీరోస్ ఉన్నాయి, అవి -1, 4. ఒకవేళ ఈ పారాబోలా షేప్ అనేది ఒక్కోసారి మనకు ఒకే చోట టచ్ చేస్తుంది. అప్పుడు మనకు షేప్ అనేది ఈ విధంగా వచ్చి ఇక్కడ ఒక నంబర్ దగ్గర టచ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్ అన్నప్పుడు మనం దాని యొక్క నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే చోట టచ్ చేస్తున్నట్టయితే 2, 2 అని రాయవచ్చు, లేదా 2 అని రాసినా కూడా సరిపోతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. మనం పైన ఆల్రెడీ జీరోస్ -1, 4 అని కనుక్కున్నాం. మరి వీటి యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే వాటిని మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. -1 + 4 అంటే 3 అవుతుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. మనందరికీ తెలుసు సమ్ అంటే అడిషన్ అని, ప్రోడక్ట్ అంటే మరి మల్టిప్లికేషన్ చేయాలి అని. ఇక సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే -1 + 4 = 3. నెక్స్ట్ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఏవైతే మనం జీరోస్ కనుక్కున్నామో వాటి యొక్క ప్రోడక్ట్ ను ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంది. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అన్నప్పుడు మనం -1 × 4 = -4 అని రాయడం జరుగుతుంది. తర్వాత హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఫర్ ద పాలినోమియల్ రిప్రజెంటెడ్ ద గ్రాఫ్ అని ఇవ్వడం జరిగింది. మరి ఈ పారాబోలా అనే ఈ షేప్ కి ఈ క్వాడ్రటిక్ పాలినోమియల్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకు టోటల్ గా 2 జీరోస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి 2 అని రాసాం. తర్వాత రైట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ ఎక్స్ యాక్సిస్. మరి గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ టచ్ అవుతూ ఉన్నాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ను రాయండి అంటే ఇక్కడ మనకు ఈ గ్రాఫ్ లోనే కనిపిస్తుంది -1, 0 అలాగే 4, 0 అనే ఈ పాయింట్స్ దగ్గర మనకు గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది. కాబట్టి రైట్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గ్రాఫ్ అండ్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకు -1, 0 అలాగే 4, 0 అని మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ అడిగినటువంటి 7 ప్రశ్నల్లో పరీక్షల్లో ఏవైనా కానీ 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు మనకి ఒక్కొక్క మార్కు కింద మొత్తం 4 మార్కులకు ఈ తరహా ప్రశ్నలు అనేవి మనకు 10వ తరగతి పరీక్షా పేపర్ లో వస్తూ ఉంటుంది కంపల్సరీగా.
4 మార్కులను పరీక్షల్లో పొందవచ్చు. మరి ఇటువంటి మరింత ముఖ్యమైన సమాచారాన్ని 10వ తరగతిలో మంచి మార్క్స్ పొందడానికి కావలసినటువంటి సమాచారాన్ని రానున్న వీడియోల్లో భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.